నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కోలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలిన దళపతి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తుఫాన్ సృష్టిస్తున్నారు. అవును, మనం మాట్లాడుకునేది తమిళగ వెట్రగి కలగం టీవీకే వ్యవస్థాపకుడు దళపతి విజయ్ గురించి. ఆయన పార్టీ రాజకీయ అరంగేటంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానూ ఉత్కంఠ నెలకొంది. రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోరాటం చేస్తారా లేక బలమైన కూటమిలో భాగస్వామి అవుతారా అన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. ఇప్పటికే డిఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ నేతల చూపు పూర్తిగా విజయ్ నిర్ణయంపైనే ఉంది. ఎందుకంటే ఆయన ఎటువైపు మొగ్గిన సమీకరణాలు తారుమారవడం ఖాయం. తమిళనాడు పాలిటిక్స్ లో సస్పెన్స్. ఒక సినీ గ్లామర్ ఇప్పుడు పొలిటికల్ పవర్ గా మారుతుంది. దళపతి ఎఫెక్ట్ ఎంత ఉందంటే తాజా సర్వేలు కూడా షాకింగ్ రిపోర్ట్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో 23% ప్రజల ఓపెన్ సపోర్ట్ విజయ్కి ఉందట. 2026 ఎన్నికల్లో ఏకంగా 95 నుంచి 105 సీట్లు కూడా దక్కే ఛాన్స్ ఉందని పొలిటికల్ అనాలిసిస్ లెక్కలు వేస్తున్నారు. అందుకే దళపతి విజయ్ అడుగు ఎటువైపు అనే ప్రశ్న $1 కోటి ప్రశ్నగా మారింది. పొత్తుల విషయంలో విజయ్ దాదాపుగా ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకున్నారు. డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ కూటమికి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నో చెప్పేశారు. ముఖ్యంగా బీజేపీతో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని పబ్లిక్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో ఏఐఏడీఎంకే మాత్రమే విజయ్ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఏఐఏడీఎంకే ఇప్పటికే బీజేపీతో కలిసి ఉంది. అందుకే బీజేపీని దూరం పెట్టండి, బీజేపీ లేకుండా మాతో కలిసి పోటీ చేయండి అంటూ టీవీకేకి ఏఐఏడీఎంకే కీలకమైన ఇండికేషన్స్ పంపిస్తుంది. కేంద్రం మద్దతు కోసమే తాము బీజేపీతో ఉన్నామని, స్థానిక రాజకీయాలకు దానికి సంబంధం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి వారు కూడా ఒంటరి పోరు రిస్క్ తో కూడుకున్నదని హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా బరిలోకి దిగితే ఓట్లు చీలి ఆఖరికి అధికార డిఎంకేకి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. అందుకే తెలుగు పాలిటిక్స్ లో చిరంజీవికి ఎదురైన అనుభవాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ సైతం పొత్తుపై దళపతికి సలహా ఇచ్చారు. ఇక టీవీకే ఫైనల్ డెసిషన్ ఎప్పుడు? ఏఐఏడీఎంకేతో పొత్తుకు విజయ్ మొగ్గు చూపుతున్నట్లు ఇన్సైడ్ టాక్ ఉన్న పార్టీ నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. రానున్న 4-5 నెలల్లో తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు రావడం ఖాయం. దళపతి తీసుకునే ఆ ఒక్క నిర్ణయం తమిళ ప్రజల తలరాతను మారుస్తుంది.